సాగర్ కథానాయకుడు. ఒకప్పుడు అత్యంత ధనవంతుడిగా పేరుగాంచిన వ్యక్తి. కుటుంబం, అత్తమామలు అతన్ని వదిలేసిన తర్వాత తన జీవితాన్ని తిరిగి సవరించుకునే ప్రయత్నంలో ఉన్నాడు. అతని లోపలి బాధ, కోపం మరియు తిరిగి ఎదగాలనే తపన ఈ ఎపిసోడ్లో ప్రధానంగా కనిపిస్తుంది. అఖిల సాగర్ భార్య. ఆమె ప్రేమ నిజమైనదా లేక కేవలం పరిస్థితుల వల్ల సాగర్తో ఉన్నదా అనే సందేహం సాగర్ మనసులో ఉంటుంది. ఆమె పాత్ర కథలో భావోద్వేగాలను కలిగించేలా ఉంటుంది. అత్తమామలు సాగర్ను అవమానించినవారు. అతని పతనానికి కారణమైన సంఘటనల్లో వీరి పాత్ర కీలకం. వీరి ద్వేషం సాగర్ను మరింత బలంగా మారేలా చేస్తుంది. ఈ పాత్రలు కథకు బలమైన భావోద్వేగాలు, సంఘర్షణలు మరియు తిరుగుబాటు అంశాలను అందిస్తాయి. సాగర తను ఒకప్పుడు భారతదేశంలో అత్యంత ధనవంతుడిగా పేరుగాంచిన వ్యక్తి. అతని జీవితం ఒక రిస్కీ వ్యాపార నిర్ణయం వల్ల పూర్తిగా తలకిందులైంది. కుటుంబం అతన్ని వదిలేసింది. అత్తమామలు అతన్ని అవమానించారు. భార్య అఖిల ప్రేమలో ఉన్నదా లేక పరిస్థితుల వల్ల అతనితో ఉందా అనే సందేహం అతని మనసులో నలుగుతుంది. ప్రారంభంలో సాగర్ తన గతాన్ని గుర్తు చేసుకుంటాడు. అతని గొప్పతనాన్ని, తన తండ్రి ఇచ్చిన వ్యాపార సామ్రాజ్యాన్ని, తన జీవితంలో వచ్చిన మలుపులను వివరంగా చెబుతాడు. అతని మాటల్లో బాధ, కోపం మరియు తిరిగి ఎదగాలనే తపన స్పష్టంగా వినిపిస్తుంది. అతను తనను తాను కోల్పోయిన వ్యక్తిగా భావిస్తున్నాడు. కాని అతని లోపల ఒక అగ్ని ఉంది, తన గౌరవాన్ని తిరిగి పొందాలనే తపన. ఆత్మవిమర్శతో సాగర్ తన తప్పులను అంగీకరిస్తాడు. అతను తన జీవితాన్ని తిరిగి నిర్మించుకోవాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నాడు. అతని మాటల్లో ఇక్కడ నేను కింగ్ అనే ధైర్యం కనిపిస్తుంది. అతని ప్రయాణం కేవలం ధనాన్ని తిరిగి పొందడమే కాదు, తన గౌరవాన్ని, ప్రేమను మరియు కుటుంబాన్ని తిరిగి సంపాదించడమే లక్ష్యం. సాగర్ తన గదిలో ఒంటరిగా కూర్చుని తన గతాన్ని తలచుకుంటున్నాడు. ఒకప్పుడు అతను ఎంత గొప్పవాడో, ఎంత గౌరవంతో జీవించాడో గుర్తు చేసుకుంటూ ఇప్పుడు తన పరిస్థితిని చూసి మనసు కలవరపడుతుంది. అతని చేతుల్లో ఉన్న ఫోటోలో అతని తండ్రి, తల్లి, చిన్ననాటి స్నేహితులు ఆల్ గాన్. అతని జీవితంలో ఇప్పుడు ఉన్నది కేవలం అవమానం, ఒంటరితనం మరియు తిరిగి ఎదగాలనే తపన. అఖిల గదిలోకి వస్తుంది. ఆమె ముఖంలో ఆహారం లేదు, మాటల్లో చలనం లేదు. ఇంకా అదే ఫోటో చూస్తున్నావా అని అడుగుతుంది. సాగర్ ఆమె వైపు చూసి, నాకు గుర్తులు మాత్రమే మిగిలాయి. గౌరవం పోయింది, ప్రేమ పోయింది. కానీ నేను పోవలేదే అని చెబుతాడు. ఆమె వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. సాగర్ తన గదిలో ఉన్న చిన్న డైరీ తీసుకుని తన వ్యాపార ఆలోచనలను రాయడం ప్రారంభిస్తాడు. అతని మనసులో ఒక వ్యూహం రూపుదిద్దుకుంటుంది. నన్ను తక్కువగా చూసిన ప్రతి ఒక్కరికి నేను నా విలువ చూపించాలి అని అతను తనలో తానే ప్రతిజ్ఞ చేస్తాడు. ఆ రాత్రి సాగర్ తన పాత స్నేహితుడికి కాల్ చేస్తాడు. విజయ్, నాకు మళ్లీ ప్రారంభించాలనుంది. నన్ను నమ్మగలవా అని అడుగుతాడు. విజయ్ కొంచెం నిశ్శబ్దంగా ఉండి, నువ్వు ఎప్పుడూ కింగ్. నీ పతనం కేవలం ఓ విరామం. మళ్లీ ఎగురుతావు అని చెబుతాడు. ఈ మాటలు సాగర్ మనసులో కొత్త శక్తిని నింపుతాయి. అతను తన గదిలో ఉన్న పాత ల్యాప్టాప్ తీసుకుని వ్యాపార ప్రణాళికను తయారు చేయడం ప్రారంభిస్తాడు. అతని కళ్లలో ఇప్పుడు ఆశ ఉంది, కోపం ఉంది మరియు గెలవాలనే సంకల్పం ఉంది. ఆ రాత్రి సాగర్ గదిలో ఒంటరిగా కూర్చుని తన ల్యాప్టాప్ ముందు వ్యాపార ప్రణాళికను తయారు చేస్తున్నాడు. అతని కళ్లల్లో నిద్రలేదు, కానీ ఆశ మాత్రం ఉంది. నన్ను తక్కువగా చూసిన ప్రతి ఒక్కరికి నేను నా విలువ చూపించాలి అని తనలో తానే ప్రతిజ్ఞ చేస్తున్నాడు. అతని గదిలో ఉన్న పాత డైరీలో అతను తన వ్యాపార ఆలోచనలను రాయడం ప్రారంభిస్తాడు. ఒక చిన్న స్టార్టప్, కానీ పెద్ద కలలతో. ఆ సమయంలో అఖిల గదిలోకి వస్తుంది. ఆమె ముఖంలో ఆహారం లేదు, మాటల్లో చలనం లేదు. ఇంకా అదే పని చేస్తున్నావా అని అడుగుతుంది. సాగర్ ఆమె వైపు చూసి, ఇది పని కాదు, ఇది నా పునరాగమనం అని చెబుతాడు. ఆమె కొంచెం నిశ్శబ్దంగా ఉండి వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. తర్వాతి రోజు
సాగర్ తన పాత స్నేహితుడు విజయ్ను కలవడానికి బయలుదేరుతాడు. విజయ్ ఒక చిన్న కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్నాడు. నాకు మళ్లీ ప్రారంభించాలనుంది. నన్ను నమ్మగలవా అని అడుగుతాడు. విజయ్ కొంచెం ఆశ్చర్యంగా చూసి, నువ్వు ఎప్పుడూ కింగ్. నీ పతనం కేవలం ఓ విరామం. మళ్లీ ఎగురుతావు అని చెబుతాడు. విజయ్ సహకారంతో సాగర్ తన మొదటి ప్రాజెక్ట్ను ప్రారంభిస్తాడు. చిన్న స్థాయిలో, కానీ అతని వ్యూహాలు, తెలివితేటలు మరియు పట్టుదల అతన్ని ముందుకు నడిపిస్తాయి. అతని వ్యాపార ప్రణాళికలు విజయవంతంగా మారుతాయి. మొదటి క్లయింట్ అతనికి ఒప్పందం ఇస్తాడు. ఇది కేవలం ప్రారంభం అని సాగర్ తనలో తానే అనుకుంటాడు. ఇంతలో అఖిల తన కుటుంబంతో మాట్లాడుతుంది. సాగర్ మళ్లీ ఎదుగుతున్నాడు అని ఆమె చెబుతుంది. కాని ఆమె మనసులో ఇంకా సందేహం ఉంది. ఆయన నిజంగా మారాడా? లేక కేవలం ప్రతీకారం కోసం ముందుకు సాగుతున్నాడా? సాగర్ తన విజయాన్ని మెల్లగా నిర్మించుకుంటూ తన గౌరవాన్ని తిరిగి పొందే దిశగా సాగుతున్నాడు. అతని మాటల్లో ధైర్యం, అతని చర్యల్లో నమ్మకం, అతని కళ్లల్లో విజయం కనిపిస్తుంది. ఎపిసోడ్ 2 సాగర్ యొక్క ఆత్మవిశ్వాసం, వ్యాపార చతురత. సాగర్ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. అతను తన గౌరవాన్ని కోల్పోయిన బాధను తలచుకుంటూ తిరిగి ఎదగాలనే తపనతో ముందుకు సాగాడు. ఇప్పుడు అతని ఆత్మవిశ్వాసం మొదటి పరీక్షను ఎదుర్కొంటుంది. ఆ రోజు ఉదయం సాగర్ తన గదిలో లేచి, తన పాత ల్యాప్టాప్ను తెరిచి, వ్యాపార ప్రణాళికను మరింత మెరుగుపరచడం ప్రారంభించాడు. అతని కళ్లల్లో నిద్ర లేకపోయినా ఆశ మాత్రం మెరుస్తోంది. ఇది కేవలం వ్యాపారం కాదు. ఇది నా గౌరవం కోసం పోరాటం అని తనలో తానే అనుకుంటున్నాడు. అఖిల గదిలోకి వస్తుంది. ఆమె ముఖంలో ప్రశ్నలు ఉన్నాయి. నువ్వు మళ్లీ కలలు కంటున్నావా అని అడుగుతుంది. సాగర్ ఆమె వైపు చూసి, కలలు కనేవాడే నిజంగా జీవిస్తాడు అని సమాధానం ఇస్తాడు. ఆమె నిశ్శబ్దంగా వెనక్కి తిరిగి వెళ్లిపోతుంది. కాని ఆమె మనసులో సాగర్ మారుతున్నాడా అనే సందేహం నలుగుతుంది. తర్వాతి రోజు సాగర్ తన పాత స్నేహితుడు విజయ్ను కలవడానికి బయలుదేరుతాడు. విజయ్ అతన్ని చూసి ఆశ్చర్యపోతాడు. నువ్వు మళ్లీ ప్రయత్నిస్తున్నావా అని అడుగుతాడు. ప్రయత్నం కాదు విజయ్. ఇది నా పునరాగమనం అని సాగర్ చెబుతాడు. విజయ్ అతనికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. విజయ్ సహకారంతో సాగర్ తన మొదటి ప్రాజెక్ట్ను ప్రారంభిస్తాడు. చిన్న స్థాయిలో, కానీ అతని వ్యూహాలు, తెలివితేటలు మరియు పట్టుదల అతన్ని ముందుకు నడిపిస్తాయి. మొదటి క్లయింట్ అతనికి ఒప్పందం ఇస్తాడు. ఇది కేవలం ప్రారంభం అని సాగర్ తనలో తానే అనుకుంటాడు. ఇంతలో అఖిల తన కుటుంబంతో మాట్లాడుతుంది. సాగర్ మళ్లీ ఎదుగుతున్నాడు అని ఆమె చెబుతుంది. కాని ఆమె మనసులో ఇంకా సందేహం ఉంది. ఆయన నిజంగా మారాడా? లేక కేవలం ప్రతీకారం కోసం ముందుకు సాగుతున్నాడా? సాగర్ తన మొదటి వ్యాపార ఒప్పందాన్ని పొందిన తర్వాత అతని లోపల నూతన ఉత్సాహం పుట్టింది. అతను విజయ్తో కలిసి ఒక చిన్న కార్యాలయం ఏర్పాటు చేశాడు. ఒక చిన్న గదిలో, పాత ఫర్నిచర్తో, కానీ అతని కలలు మాత్రం పెద్దవిగా ఉన్నాయి. ఇది నా సామ్రాజ్యానికి మొదటి ఇటుక అని సాగర్ తనలో తానే అనుకుంటాడు. ఆ రోజు సాయంత్రం విజయ్ అతనికి ఒక వ్యాపార సమావేశం ఏర్పాటు చేస్తాడు. అక్కడ ఉన్నవారు సాగర్ను చూసి ఆశ్చర్యపోతారు. ఇతను ఎప్పుడో పతనమైనవాడు కదా అనే మాటలు వినిపిస్తాయి. కానీ సాగర్ వాటిని పట్టించుకోకుండా తన ప్రణాళికను నిశ్చయంగా వివరించటం ప్రారంభిస్తాడు. అతని మాటల్లో ధైర్యం, వ్యూహంలో స్పష్టత మరియు కళ్లల్లో నమ్మకం కనిపిస్తుంది. అఖిల మీన్వైల్ తన కుటుంబంతో భేటీ అవుతుంది. ఆమె తండ్రి, ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త, సాగర్ గురించి మాట్లాడుతాడు. ఆయన మళ్లీ ఎదుగుతున్నాడట అని చెబుతాడు. అఖిల ముఖంలో మిశ్రమ భావాలు, ఆశ్చర్యం, గర్వం మరియు కొంత భయం. ఆమె మనసులో ప్రశ్నలు తలెత్తుతాయి. సాగర్ నిజంగా మారాడా? లేక అతను కేవలం ప్రతీకారం కోసం ముందుకు సాగుతున్నాడా? తర్వాతి రోజు సాగర్ తన మొదటి ప్రాజెక్ట్ను విజయవంతంగా పూర్తి చేస్తాడు. క్లయింట్ అతనికి అభినందనలు చెబుతాడు. మీ పని అద్భుతంగా ఉంది.
మీరు నిజంగా తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నారు అని అంటాడు. సాగర్ చిరునవ్వుతో ఇది కేవలం ప్రారంభం అని సమాధానం ఇస్తాడు. ఆ రాత్రి సాగర్ తన గదిలో ఒంటరిగా కూర్చుని తన తండ్రి ఫోటోను చూస్తూ నన్ను చూసి గర్వపడతావు నాన్నా అని మురిపెంతో చెబుతాడు. అతని కళ్లల్లో ఆనందం, గౌరవం మరియు తపన మెరుస్తాయి. కాని సాగర్ ప్రయాణం ఇంకా చాలా దూరం ఉంది. అతని ఎదుగుదల, ప్రేమ మరియు ప్రతీకారం. సాగర్ తన మొదటి ప్రాజెక్ట్ విజయవంతంగా పూర్తయ్యాక అతని లోపల నూతన ఉత్సాహం పుట్టింది. విజయ్తో కలిసి ఏర్పాటు చేసిన చిన్న కార్యాలయం ఇప్పుడు అతని కలలకి కేంద్రబిందువుగా మారింది. పాత ఫర్నిచర్, తక్కువ సౌకర్యాలు ఉన్నా అక్కడి గోడల మధ్య అతని ఆశలు, వ్యూహాలు ప్రతిధ్వనిస్తున్నాయి. ఒకరోజు సాగర్ తన రెండో క్లయింట్ను కలవడానికి బయలుదేరుతాడు. ఆ సమావేశం అతనికి కీలకం. అక్కడ ఉన్నవారు అతన్ని చూసి ఇతను మళ్లీ ప్రయత్నిస్తున్నాడా అని అనుమానంగా చూస్తారు. కాని సాగర్ తన ప్రణాళికను నిశ్చయంగా, స్పష్టంగా వివరించటం ప్రారంభిస్తాడు. అతని మాటల్లో ధైర్యం, వ్యూహంలో స్పష్టత మరియు కళ్లల్లో నమ్మకం కనిపిస్తుంది. క్లయింట్ చివరికి ఒప్పందం ఇస్తాడు. మీరు నిజంగా తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నారు అని అంటాడు. ఆ రాత్రి సాగర్ తన గదిలో కూర్చుని తన తండ్రి ఫోటోను చూస్తూ నన్ను చూసి గర్వపడతావు నాన్నా అని మురిపెంతో చెబుతాడు. అతని కళ్లల్లో ఆనందం, గౌరవం మరియు తపన మెరుస్తాయి. అదే సమయంలో అఖిల తన గదిలో కూర్చుని సాగర్ మారుతున్న తీరు గురించి ఆలోచిస్తుంది. ఆమె మనసులో ప్రశ్నలు తలెత్తుతాయి. ఆయన నిజంగా మారాడా? లేక కేవలం ప్రతీకారం కోసం ముందుకు సాగుతున్నాడా? తదుపరి రోజు విజయ్ ఒక పెద్ద బిజినెస్ నెట్వర్క్ ఈవెంట్కు సాగర్ను తీసుకెళ్తాడు. అక్కడ ఉన్నవారు అతన్ని గుర్తించరు. కాని అతను తన ప్రసంగంతో అందరి దృష్టిని ఆకర్షిస్తాడు. పతనం అనేది ఓ పాఠం, తిరిగి లేవడం ఓ కళ అని సాగర్ చెబుతాడు. ఆ మాటలు అక్కడున్నవారిని ప్రభావితం చేస్తాయి. కొంతమంది అతనితో కలిసి పని చేయాలనుకుంటారు. ఇంతలో అఖిల తండ్రి తన కుమార్తెతో మాట్లాడుతాడు. సాగర్ మళ్లీ ఎదుగుతున్నాడు. అతని వ్యాపార శైలి చూస్తుంటే అతను త్వరలోనే పెద్ద స్థాయికి చేరతాడు అని అంటాడు. అఖిల నిశ్శబ్దంగా వింటుంది. ఆమె మనసులో సాగర్ పట్ల గౌరవం మళ్లీ పుట్టడం ప్రారంభమవుతుంది. సాగర్ తన కార్యాలయంలో ఒంటరిగా కూర్చుని తన కొత్త ప్రాజెక్ట్పై పనిచేస్తూ ఇక్కడ నేను కింగ్ అని తలలో తానే అనుకుంటాడు. అతని ప్రయాణం ఇప్పుడే వేగం పుంజుకుంటోంది.